హలో ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. సింపుల్ వేలో ఉంటుంది, ఎవరైనా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ ఒకసారి చూద్దాం. ఆయిల్ కొంచెం తీసుకున్నానండి, సరిపోయినంత. ఇంకా 3 ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. మటన్ మసాలా కావాలి, ఇంకా ఒక స్టార్ అండ్ చెక్క లవంగం, మిర్చి కూడా, కొత్తిమీర కూడా, ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ లీటర్ కావాలి, ఇంకా కరివేపాకు. ఫైనల్గా మటన్, ఇక్కడ నేను 300 గ్రామ్స్ మటన్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ మీద కుక్కర్ పెడుతున్నా. మటన్ సాఫ్ట్గా కుక్ అయితే బాగుంటుంది కాబట్టి అందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై అయ్యేలాగా. అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా బ్రౌనిష్ కలర్లో రావాలండి, బాగా ఫ్రై అయిపోతాయి కదా, అలా రావాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి కదండి, అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీది. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా అండి. కరివేపాకు ఏంటంటే అండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇప్పుడే వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇంకా మటన్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాము. మరి ఈ బేస్ అంతా కుక్ చేసింది దానికోసమే కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం పీస్కి బాగా పడుతుంది.
రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. అలాగే గరం మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మటన్కి మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇలా మటన్ అనేది బాగా కుక్ అవుతూ ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నా. ఈ మసాలా అనేది బాగా పట్టి పీసెస్కి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ అనేది నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ మటన్కి 1 లీటర్ వాటర్ అనేది వేస్తున్నానండి. ఇలా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత అనేది పెట్టేస్తున్నాను. ఇలాగా ఒక 30 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలండి. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, సాఫ్ట్గా మటన్ అనేది మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. చాలా చక్కగా కుక్ అయిందండి. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ దేనిదంటే చపాతీలోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం. ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. And don't forget to subscribe to our channel, friends, and follow for more interesting vlogs.